హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ చూడండి, మనము లీనియర్ ఈక్వేషన్స్కి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం కదా, దాని కంటిన్యూషన్ టాపిక్ అనమాట. ఇప్పుడు చూడండి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో అంటే రేఖీయ సమీకరణాలు, ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలు అంటే ఏంటో మనం చూసాం కదా. అది ఏ ఫామ్లో ఉంటుందండి? ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అనే ఫామ్లో ఉంటుంది. ఓకే, దీన్ని ఏకచరరాశిలో రేఖీయ సమీకరణం అని అంటారు. ఓకే, అయితే ఇప్పుడు దీనికి సాధన కనుక్కోవాలి అంటే సొల్యూషన్ కనుక్కోవాలి అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. 2x ఈక్వల్ టు 6 అని అన్నారనుకోండి. అంటే ఇప్పుడు దీన్ని ఈ ఫామ్లో రాయాలంటే ఎలా రాయొచ్చు? 2x మైనస్ 6 ఈక్వల్ టు 0 అని ఉన్నదాన్ని 2x ఈక్వల్ టు 6 అని మనం అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 6/2 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 3 కదా. ఇది ఏంటి? సొల్యూషన్. అంటే ఎక్స్ ప్లేస్లో 2x ఈక్వల్ టు 6 అని అంటే ఎక్స్ ప్లేస్లో 3 పెడితే LHS ఈక్వల్ టు RHS అవుతుంది. అంటే 6 ఈక్వల్ టు 6 అవుతుంది కదా. అంటే ఏంటి దాని అర్థము? ఎక్స్ ప్లేస్లో 3 కాకుండా ఇంకా ఏ నెంబర్ పెట్టినా కూడా LHS ఈక్వల్ టు RHS అవ్వదు. ఇప్పుడు మనం ఫైనల్ కన్క్లూజన్ ఏంటండి? ఎక్స్ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడ దీని నుండి మనం ఎక్స్ ఏం కనుక్కోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు -b/a అనేది ఈ ఈక్వేషన్ యొక్క సాధన సొల్యూషన్ అవుతుందన్నమాట. ఓకే, ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ ఏంటండి? ఎక్స్ ఈక్వల్ టు -b/a అనే ఏకైక సాధనం ఉంటుంది. ఓకేనా. అంటే ఎక్స్ ప్లేస్లో 3 కాకుండా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూడండి, ఎక్స్ ప్లేస్లో 3 కాకుండా ఇంకా ఏం పెట్టినా కూడా మనకు LHS ఈక్వల్ టు RHS అవ్వదు. ఈక్వేషన్ అంటే ఈక్వాలిటీకి లెఫ్ట్లో ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా. ఈక్వేషన్ అంటేనే అది ఈ సమీకరణం. ఇప్పుడు దీని సమీకరణం అని అంటున్నాం కదా. ఈ AX ప్లస్ B ఈక్వల్ టు 0 అని అంటే ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే LHS ఈక్వల్ టు RHS అవుతుంది అనేది ఇక్కడ ఈక్వేషన్కి మనం చెప్పుకునే డెఫినేషన్ అన్నమాట. ఓకేనా. అంటే LHS ఈక్వల్ టు RHS అవ్వాలి ఖచ్చితంగా. అలా అవ్వాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఏది పెడితే LHS ఈక్వల్ టు RHS అవుతుంది అని అంటే ఇది పెట్టదు. -b/a అనేది LHS ఈక్వల్ టు RHS అవ్వడానికి యూజ్ అవుతుంది. అంటే ఈ ఎక్స్ ప్లేస్లో -b/a కనుక మనం పెడితే 0 ఈక్వల్ టు 0 వస్తుంది. కావాలంటే చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, a ఇంటూ -b/a ప్లస్ b ఈక్వల్ టు 0 కదా. ఇప్పుడు చూడండి, ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ -b, ఇక్కడ +b మిగిలింది. ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. అంటే 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా. అర్థమైందా? అంటే LHS ఈక్వల్ టు RHS కంపల్సరిగా ఉంటేనే దాన్ని ఈక్వేషన్ అంటారు. AX ప్లస్ b ఈక్వల్ టు 0 అని చెప్పే ఉండే ఈ చరరాశిలో రేఖీయ సమీకరణానికి ఒకే ఒక సాధన ఉంటుంది, ఏకైక సాధన ఉంటుంది. అదే x ఈజ్ ఈక్వల్ టు -b/a. ఓకే, అర్థమైందా? దీన్ని సొల్యూషన్ అని అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాము. నిన్న కొన్ని క్వశ్చన్స్ చూసాం కదా, కొన్ని మోడల్స్. ఇవాళ ఇంకా కొన్ని మోడల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏంటి అంటే 2 వరుస బేసి సంఖ్యల మొత్తము 56 అయినా వాటిని కనుగొనుము. అంటే 2 వరుస బేసి సంఖ్యల మొత్తం 56 అంటున్నాడు. చూడండి, బేసి సంఖ్యలు అంటే ఏంటండి? 1, 3, 5, 7 ఇలాగే కదా ఉంటాయి. అంటే ఒక్కొక్క దానికి దాని తర్వాత నెంబర్ బేసి సంఖ్య రావనంటే 2 డిఫరెన్స్ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. అంటే బేసి సంఖ్యలకి x, x+2 అని అనుకుందాం మనం. 2 బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి. ఓకేనా. 2 బేసి సంఖ్యలు అన్నాడు కాబట్టి x, x+2 అనే 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. అయితే వాటి మొత్తము 56 అని అన్నాడు. అంటే x ప్లస్ x+2 ఈ రెండింటికి ఒక మొత్తము 56 అని అన్నాడు కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? 2x + 2 = 56. అంటే ఏంటి? 56లో నుండి ఈ 2 ఇటు వస్తుంది కదా, ఈక్వల్కి అవతల సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అంటే 54 అవుతుంది 2x ఈక్వల్ టు.
అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 54/2 అవుతుంది కదా. అంటే 27 అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. 2 2 2 7 అంతే కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 27 అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ 2 ఏమవుతుంది 29 అవుతుంది. ఓకేనా. అంటే ఆ రెండు నెంబర్లు ఏంటివండి, ఒకటి 27 ఇంకొకటి 29 అన్నమాట. అర్థమైందా. ఇంకో క్వశ్చన్ చూడండి. వరుసగా 3 7 యొక్క గుణకాల మొత్తం 777 అయినా ఆ గుణకాలను కనుగొనము అంటున్నాడు. ఇక్కడ చూడండి, వరుసగా 3 7 యొక్క గుణకాలు అంటున్నాడు. 7 యొక్క గుణకాలు అంటే ఏంటివండి, 7 టేబుల్లో వచ్చే వాటిని గుణకాలు అంటారు కదా. అంటే 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 అని వస్తాయి కదా. వీటిని ఇట్లా ఎట్సెట్రా ఇవన్నిటిని కూడా గుణకాలని అంటారు అనమాట. ఓకేనా. అయితే ఈ గుణకాలు అనంతంగా ఉంటాయి. ఇక్కడ వాళ్ళు ఏమన్నారు, వరుసగా 3 7 యొక్క గుణకాల మొత్తం అని ఇచ్చాడు. ఆ 3 ఏంటివి అనేవి మనకి తెలీదు. ఆ 3 మనం కనుక్కోవాలి ఇప్పుడు. అయితే ఎలా కనుక్కుంటామంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు 7కు ఈ 14కు ఎంత గ్యాప్ ఉంది, 7 ఉంది. అట్లా ప్రతి దానిలోనూ 7 ఉంటుంది. అయితే మనం ఫస్ట్ వచ్చిన దాన్ని ఎక్స్ అని అనుకుంటే, ఈ తర్వాత వచ్చింది ఏమవుతుంది, ఈ ఎక్స్కి ఇంకొక +7 యాడ్ చేస్తే నెక్స్ట్ గుణకం వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ఎక్స్కి ఈ థర్డ్ గుణకం రావాలంటే మళ్ళీ ఎంత యాడ్ చేయాలి, దాన్ని బిఫోర్ యాడ్ చేయాలి, అంటే 14 యాడ్ చేయాలి కదా. ఇట్లా ఈ తర్వాత ఇది రావాలంటే దీని బిఫోర్ది 21 యాడ్ చేయాలి. అట్లా ఎట్సెట్రా పోతూ ఉంటాయి కదా. అంటే వాడు ఫస్ట్ 3 అన్నాడు కాబట్టి మనం ఈ 3 తీసుకుందాం. ఫస్ట్ 3 ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 14 3 తీసుకుందాం. ఓకే. వీటి మొత్తం ఎంత అన్నాడు, 777 అన్నాడు కదా. ఓకే. అంటే ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 14 మొత్తం ఎంత అంటున్నాడు, 777 అంటున్నాడు. అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎక్స్లు 3 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 3x ప్లస్ 14 ప్లస్ 7 ఎంత 21 ఈక్వల్ టు 777. ఓకేనా. ఇది ఈక్వల్ టు, అయితే ఇప్పుడు 3x ఈక్వల్ టు 777 మైనస్ 21 అవుతుంది కదా. ఇప్పుడు 3x ఈక్వల్ టు ఏమవుతుందండి, 6 5 7 756 అవుతుంది కదా. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 3 2s 3 5s 3 2s. సో x ఈజ్ ఈక్వల్ టు 252 అవుతుంది. ఓకే. x ఈజ్ ఈక్వల్ టు 252 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 252 అయిందంటే దీనికి మళ్ళీ నెక్స్ట్ ఏంటివి, మనం 3 తీసుకున్నాం కదా వరుసగా, ఎక్స్ ప్లస్ 7 ఎక్స్ ప్లస్ 14 టోటల్ 3 కాబట్టి మనం ఫస్ట్ x వచ్చింది, ఇంకో దానికి 7 కలపాలి, ఇంకో దానికి ఇదే ఎక్స్కే 7 కలపాలి మరియు 14 కలపాలి. అంటే 252కి 7 కలిపితే ఏమవుతుంది, 259 అవుతుంది. ఓకే. 259కి మళ్ళీ 7 కలిపితే ఎంత అవుతుందండి, ఓకే 266 అనేది అవుతుంది. రెండు పూరక కోణాల భేదము 12 డిగ్రీలు అయిన వానిని కనుగొనుము. అంటే రెండు పూరక కోణాల భేదము 12 డిగ్రీలు అంటే ఒకటి ఎక్స్ ఇంకొకటి ఎక్స్ ప్లస్ 12 అవుతుంది కదా. ఎందుకు ఒకటి ఎక్స్ ప్లస్ 12 అని అన్నామంటే, ఇక్కడ చూడండి నేను నిన్నే చెప్పాను కదా, రెండింటి మధ్య భేదము 12 ఉంది అని అంటే దాని అర్థము ఒకటి ఇంకొక దానికంటే 12 ఎక్కువ ఉందని అర్థం, అంతే కదా అన్నాడు. ఇక్కడ చూడండి పూరక కోణాలు అన్నాడు. పూరక కోణాల మొత్తం ఎంత అండి, ఎప్పుడు కూడా పూరక కోణాలు అంటే 90 డిగ్రీలు, సంపూరక కోణాలు అంటే 180 డిగ్రీలు. ఓకేనా. ఇప్పుడు పూరక కోణాలు మనకు 90 డిగ్రీలు అని తెలుసు కాబట్టి వీటి మొత్తము, ఇవి రెండు పూరక కోణాలు అని అన్నాడు కాబట్టి వీటి మొత్తము మనకు 90 డిగ్రీలు రావాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అంటే 2x ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 12 అవుతుంది. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 78 అవుతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 39 అవుతుంది. అర్థమైంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 39 అంటే రెండో పూరక కోణం కూడా కనుక్కోవాలి కదా. ఒకటేమో 39 డిగ్రీస్, ఇంకొకటేమో 51 డిగ్రీస్.
రాహుల్ మరియు లక్ష్మీల వయస్సుల నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 56 సంవత్సరాలు. వారి ప్రస్తుత వయస్సులు ఎంత? రాహుల్ ఇంకా లక్ష్మి వారిద్దరి వయస్సుల నిష్పత్తి ఎంత అన్నాడండి? 5:7 అని అన్నాడు. ఓకేనా? ఓకే. అయితే 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 56 అని అన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని మనము 5x అనుకుందాము, దీన్ని 7x అనుకుందాము. ఓకే, నిష్పత్తి ఇచ్చాడు. వాళ్ళ వయసు ఇప్పుడు ప్రస్తుతం ఎంత అనేది మనకి తెలీదు, ప్రస్తుత వయసు అడిగారు. కానీ 4 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు వయస్సుల మొత్తం ఇచ్చాడు. అంటే 5xకి +4 అలాగే 7xకి +4 చేస్తే వాటి మొత్తం అంట ఎంత అంట? 56 అంట. ఓకేనా? 4 సంవత్సరాలంటే ఇక్కడ 4 సంవత్సరాలు గడిస్తే అక్కడ 4 సంవత్సరాలు గడుస్తుంది కదా. సో ఇప్పుడు 5x + 7x ఎంత? 12x అవుతుంది. 12x + 8 = 56. 56 = 12x = 56 - 8. 56 - 8 అంటే 48 అవుతుంది. సో 12 4s x ఎంత వచ్చిందండి? 4. అర్థమైందా? x 4 వచ్చిందంటే ఇక్కడ చూడు, 5 4s 20. ఎవరిది? రాహుల్ది. అలాగే ఇక్కడ చూడండి, 7 4s 28. అంటే లక్ష్మిది 28 ఇయర్స్ అన్నమాట. అర్థమైంది? 5 రూపాయల నోట్లు ఇంకా 10 రూపాయల నోట్లు కలిపి మొత్తం 90 నోట్లు కలవు. వీని మొత్తం విలువ 500 రూపాయలు అయినా ఏ రకమైన నోట్లు ఎన్ని ఉన్నాయి? అంటే ఇక్కడ 5 రూపాయల నోట్లు ఇంకా 10 రూపాయల నోట్లు ఉన్నాయంట. వాటి మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయంట అంటే అవి 90 ఉన్నాయంట. ఓకేనా? అయితే వాటి మొత్తం విలువ 500 అని ఇచ్చాడు. ఓకే, కానీ ఎన్ని నోట్లు ఉన్నాయి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఈ 5 రూపాయల నోట్లని మనము x అనుకుందాం. ఓకేనా? ఈ 5 రూపాయల నోట్లు ప్లస్ ఈ 10 రూపాయల నోట్లు రెండు అన్నీ కలిపితేనే కదా 90 ఉన్నాయి. 90 నోట్లు ఉన్నాయట. అయితే ఇవి x ఉన్నాయి అని అంటే మిగిలినవి ఏముంటాయి? 10 రూపాయల నోట్లు ఉన్నట్టే కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ 90లో x 5 రూపాయల నోట్లు ఉన్నాయి. అంటే ఈ 90లో నుండి x తీసేస్తే వచ్చేది 10 రూపాయల నోట్లే కదా. x ఏమో 5 రూపీస్ నోట్స్ ఉన్నాయి. ఆ మిగిలిన 10 రూపీస్ నోట్స్ ఏంటివి? 90 - x అవుతుంది. ఓకే, 10 రూపీస్ నోట్స్ ఏమో 90 - x, 5 రూపీస్ నోట్స్ ఏమో x. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు చూడండి, 5 రూపీస్ నోట్స్ x ఉన్నాయంటే 5x ఉన్నట్టు. అవి రూపీస్ ఎన్నో మనకు తెలియదు కదా. అలాగే మొత్తం అన్నాడు కదా, మొత్తం వాటి వాల్యూ ఇచ్చాడు 500 రూపాయలని. అయితే 10 రూపాయల నోట్లు ఎంత? 90 - x. 10 రూపాయల నోట్లు 90 - x ఉన్నాయి. అది 10 రూపాయలు, దాని వాల్యూ 10 రూపాయలు. ఇక్కడేమో 5 రూపాయల నోట్లు x ఉన్నాయి, దాని వాల్యూ ఏమో 5 రూపాయలు. టోటల్ వాల్యూ ఎంత? వాటి మొత్తం వాల్యూ ఎంత? 500 వాల్యూ. ఓకే, దాని టోటల్ వాల్యూ ఇచ్చాడు 500 అని. కాకపోతే అవి ఎన్ని ఉన్నాయో నోట్లు కనుక్కోవాలి, మనకు తెలియదు x. ఓకే, ఇప్పుడు చూడండి, 5x + 10 × 90 900 - 10x = 500. ఓకే, ఇక్కడ చూడండి అవుతుంది. 900 - 500 అంటే 400 ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఇక్కడ 10xలో నుండి 5x పోతే -5x ఉంటుంది. ఆ 5x - 5x ఈక్వల్ అవతల వైపు పోతే +5x అవుతుంది. ఓకేనా? అప్పుడు x ఏమవుతుందండి? 400/5 అవుతుంది. అంటే 80 అవుతుంది. x 80 అయిందంటే 90 - 80 అంటే ఏంటా? 10. 10 కదా. అంటే 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయన్నమాట. ఓకే, 5 రూపాయల నోట్లేమో x 80 ఉన్నాయి. ఈ మొత్తం కలిపి 90 నోట్లు ఉన్నాయి. వాటి మొత్తం వాల్యూ 500 అని ఇచ్చాడు. అండి ఒక క్వశ్చన్. ఒక పుస్తకం తెరిచి ఉంది.
తెరిచిన ఆ 2 పేజీలలో పేజీ నెంబర్ల మొత్తం 373 అయిన పేజీ నెంబర్లను కనుగొనుము. అంటే ఇక్కడ చూడండి, ఆ పేజీ నెంబర్లు ఏంటివి అనేది మనకి ఇవ్వలేదు. పేజీ నెంబర్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయండి, ఇక్కడ 10 ఉంటే నెక్స్ట్ పేజీ దాని తర్వాత పేజీ 11 ఉంటుంది. అంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా 2 పేజీ నెంబర్లు. అంటే ఒకటి ఎక్స్ ఉంటే ఇంకొకటి x+1 ఉంటుంది, అంతే కదా. ఆ రెండు ఏంటిది అనేది మనకు తెలీదు, కానీ ఆ రెండింటి మొత్తం ఇచ్చాడు ఎంత 373 అని చెప్పి. ఓకే, వీటి మొత్తం ఇచ్చాడు అంటే 2x = 373లో నుండి 1 పోతే 372 ఉంటుంది. అప్పుడు x ఏమవుతుందండి, x 186 అంటే x+1 ఎంత 187 అవుతుంది. ఆ రెండు నెంబర్లు ఒకటి x అనుకున్నాము, ఒకటి x+1 అనుకున్నాం కదా మనము. సో x ఎంతనో తెలిసింది 186 అని చెప్పేసి, x+1 ఎంత 187 అవుతుంది. ఆ రెండు పేజీ నెంబర్లు ఏంటివండి 186, 187 అనమాట. ఓకే, సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒక సంఖ్య యొక్క 8 రెట్ల నుంచి 10ని తగ్గించిన వచ్చే విలువ అదే సంఖ్య యొక్క 6 రెట్లు మరియు 4ల మొత్తం విలువకు సమానం అయిన ఆ సంఖ్యను కనుగొనుము అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య అంటే అదెంతో మనకి తెలీదు. ఓకే, ఒక సంఖ్య 8 రెట్లంట అంటే 8x. ఒక సంఖ్య x, దాని 8 రెట్లు అంటే 8x. దాని నుండి 10ని తగ్గించాలంట అంటే 8x - 10. ఓకే, ఒక సంఖ్య ఆ సంఖ్యకి 8 రెట్ల నుండి 10ని తగ్గించాలి అంటే -8x - 10. అయితే ఆ వచ్చే విలువనట ఏంటంట అంటే అదే సంఖ్య యొక్క 6 రెట్ల నుండి మరియు 4ల మొత్తం విలువకు సమానం. అంటే ఈ సంఖ్య యొక్క అంటే ఇప్పుడు ఇదట దేనికి ఈక్వల్ అవుతుందంట అంటే 6 రేట్లకు, అంటే ఈ ఎక్స్ ఇప్పుడు దీన్ని 8 రెట్లు చేసి 10 తగ్గిస్తే వచ్చే విలువ ఏదైతే ఉందో ఆ ఎక్స్కి 6 రేట్లు చేసి +4 చేస్తే 4ల మొత్తం అన్నాడు కదా, మొత్తం అంటే ప్లస్, దీనికి కలిపితే వచ్చింది దీన్ని తీసేస్తే వచ్చిన రెండు విలువలు సమానం అంటున్నాడు. అయితే ఆ ఎక్స్ ఏంటో కనుక్కోండి. ఇక్కడ ఈక్వేషన్ ఫామ్ చేయడం మనకు వచ్చింది అంటే ఆన్సర్ వచ్చేస్తే ఇక్కడ చూడండి 8x - 10, ఇక్కడ 6x + 4 వచ్చింది. ఈ 6x ఇటు వస్తే 2x అవుతుంది కదా, 8x - 6x. ఈ 10 అటు పోతే 10 + 4 14 అవుతుంది. సో x ఎంత 7 అనమాట. అర్థమైందా? అంతే, సింపుల్. ఫస్ట్ ఈక్వేషన్ మనకు ఫామ్ చేయడం వస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, 5 సంవత్సరాల తర్వాత రేష్మ వయస్సు 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 3 రెట్లు అయినా ఆమె ప్రస్తుత వయస్సు ఎంత అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ చూడండి 5 సంవత్సరాల తర్వాత రేష్మ వయస్సు అంటే అసలు ఆమె ప్రస్తుత వయసు ఎంత ఎక్స్ అని మనం అనుకుంటే, ఇప్పుడు అడిగింది ఆమె ప్రస్తుత వయసే అడిగాడు. ప్రస్తుత వయసు ఎక్స్ అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత అంటే x+5గా, x+5 అట 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 3 రెట్లంట. అంటే 9 సంవత్సరాల క్రితం అంటే x - 9 కదా, బ్యాక్ క్రితం అన్నాడు అంటే మైనస్ ఎక్స్లో నుండి ఆ 9 ఇయర్స్ మైనస్ చేయాలి. తర్వాత అన్నాడు అంటే ఆ ఎక్స్కి ప్లస్ చేయాలి, క్రితం అన్నాడంటే మైనస్ చేయాలి. ఓకేనా, 9 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 3 రెట్లంట. అర్థమైందా? 5 సంవత్సరాల తర్వాత ఆమె వయస్సు అనేది ఎంతైతే ఉంటుందో అది దేనికి సమానమాట అంటే 9 సంవత్సరాల క్రితం ఉన్న వయస్సుకి 3 రెట్లు అవుతుందట 5 సంవత్సరాల తర్వాత. అయితే ఇప్పుడు ఎంత, ప్రస్తుతం ఎంత అంటే ఆ ఎక్స్ ఎంతనో కనుక్కోవాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్స్ అనుకున్నాం కదా, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, x+5 = 3x - 27 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ -27 ఇటు తీసుకొస్తే 27 + 5 32 అవుతుంది కదా. 32 ఈ ఎక్స్ ఇటు వస్తే రైట్ హ్యాండ్ సైడ్ వస్తే 2x అవుతుంది, ఎందుకంటే మైనస్ అవుతుంది కదా, 3x - x 2x అవుతుంది. సో x ఏమవుతుందండి 16 అవుతుంది. అర్థమైందా? x 16 అంటే ఆమె ప్రస్తుత వయస్సు 16 సంవత్సరాలు అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.